భారత్ దక్షిణాఫ్రికా మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కు రంగం సిద్ధమైంది. జోహాన్స్బర్గ్ వేదికగా ఇవాళ తొలి మ్యాచ్లో ఇరు జట్లు తలపడబోతున్నాయి. మధ్యాహ్నం 1:30 మొదలు కానున్న ఈ మ్యాచ్లో ఆడనున్న భారత్ తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఓటమి తర్వాత సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకోవడం, మహ్మద్ షమి, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా అందుబాటులో లేకపోవడంతో యువ జట్టుతో భారత్ ఆడనుంది. కేఎల్ రాహుల్ వన్డే సిరీస్ కు నాయకత్వం వహించనున్నాడు. జట్టు సిరీస్ కోసం సన్నద్ధమవుతున్న రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో మొదటి వన్డేలో కొత్త జోడీ ఇన్నింగ్స్ ని ఆరంభించనుంది. కొత్త కుర్రాళ్లు రజత్ పాటిదార్, సాయి సుదర్శన్ అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తొలి వన్డేలోనే వీరిద్దరికి అవకాశం దక్కొచ్చనే అంచనాలు ఉన్నాయి. దేశవాళీ క్రికెట్ ఐపీఎల్లో వీరిద్దరూ సెలెక్టర్లను మెప్పించారు. టీమిండియా జెర్సీ ధరించే సమయం వచ్చిందని టీమిండియా వర్గాలు చెబుతున్నాయి. శ్రేయస్ అయ్యర్ 3వ స్థానంలో, కేఎల్ రాహుల్ 4వ స్థానంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. తిలక్ వర్మ, సంజు శాంసన్ 5, 6వ స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉంది. శాంసన్ మొదటి వన్డేలో పురాగమనం చేసే అవకాశం ఉంది. వికెట్ కీపర్ గా తీసుకుంటారా లేక బ్యాట్స్మెన్ గా మాత్రమే తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆల్రౌండర్ కోటాలో అక్షర్ పటేల్, స్పిన్నర్ కోటాలో కుల్దీప్ యాదవ్ జట్టులో ఉండే అవకాశం ఉంది. 3 పేసర్లతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్లు ఆడనున్నారు.